హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పాలకూర రైస్. పిల్లలు కొంతమంది పాలకూర అస్సలు తినరు. అలాంటి వాళ్ళ కోసం ఈ రైస్ చేసి పెట్టండి. అసలు ఇందులో పాలకూర వేశారని కూడా వాళ్ళు గుర్తుపట్టకుండా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కూడా అసలు పాలకూర స్మెల్లే రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం పాలకూర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను 4 పాలకూర కట్టలు తీసుకున్నాను. పెద్దవైతే 4 తీసుకోండి, చిన్నవైతే ఎక్కువ తీసుకున్నా పర్లేదు. అది కడిగి కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ పట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. 3 గ్లాసుల రైస్ని కడిగి వాటర్ పోసి పక్కన పెట్టేసుకోండి. బాగా నానతాయి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె హీట్ అయిన తర్వాత ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారాకు, బగారా పువ్వు, మసాలా దినుసులన్నీ వేసుకోండి. అందులో మనం సాజీర మాత్రం ఇప్పుడు వేయట్లేదు, అది పక్కన పెట్టేసుకోండి. ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు 4-5 పొట్టు తీసి పెట్టుకొని వేసుకోండి. కొంచెం బరకగా దంచుకోవాలి. 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అవి కలుపుకున్న తర్వాత అందులో కాజు వేసుకుంటున్నాను. కాజు వేసుకుంటే ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. కాజుకి బదులు పచ్చి బఠానీ అయినా మీరు వాడుకోవచ్చు. అవి ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చాలా బాగా మగ్గిపోయాయి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి. అవి కూడా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అందులో కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని ఆ పోపు మొత్తం పాలకూరకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. పాలకూర ఎక్కువ క్వాంటిటీ అయినా మీరు తీసుకోవచ్చు. అలా కలిపి ఒకసారి మూత పెట్టేసి 2 నిమిషాలు వదిలిపెట్టేయండి. 2 నిమిషాల తర్వాత కొంచెం మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మనం వేసిన 2 మినిట్స్కే పాలకూర స్మెల్ లేకుండా చాలా మంచి స్మెల్ వస్తుంది. పాలకూర స్మెల్ మనకి అస్సలు తెలియదు. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి నేను 6 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఈ కొలతతో తీసుకున్నారంటే అన్నం
మెత్తగా అవ్వకుండా మంచి పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న సాజీరా వేసుకొని కలుపుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టేసి ఎసరు వచ్చేంత వరకు వేడవ్వనివ్వాలి. ఇలా ఎసరు వచ్చిన తర్వాత అందులో మనం ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఆ బియ్యంలోని వాటర్ అన్నీ తీసేసి ఓన్లీ రైస్ మాత్రం వేసుకోండి. అలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్నాక 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది. అన్నం మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి అన్నం ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన పాలకూర రైస్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ రైస్ని కనుక మనం పిల్లలకు పెట్టామంటే వాళ్ళు అస్సలు గుర్తుపట్టరు ఇది పాలకూరతో చేసామని. అందులోనూ పాలకూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి చాలా మంచిది. ఆడవాళ్ళు కూడా ఐరన్ లోపంతో బాధపడుతుంటారు చాలామంది. అలాంటి వారు కూడా ఇది వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.